నెక్స్ట్ 55th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్సెస్? మరి డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్సెస్ అంటే ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒకసారి ఆన్సర్ చదువుతాను చూడండి. ద ఫోర్సెస్ ప్రజెంట్ బిట్వీన్ పర్మనెంట్ పోలార్ మాలిక్యూల్స్ అండ్ ఇంపర్మనెంట్ పోలార్ మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే మాలిక్యూల్ ఉన్నది. ఇది పర్మనెంట్ పోలార్ మాలిక్యూల్. దీనికి ప్లస్ ఛార్జ్, దీనికి మైనస్ ఛార్జ్ ఉంది అనుకుందాం. ఇంకొక దగ్గర ఇక్కడ సిడి అనేది ఉంది. ఈ సిడిలో దీని మీద పోల్స్ ఉన్నాయా? లేవు. ఇది పోలార్ మాలిక్యూల్ కాదు. కానీ ఈ ప్లస్ ఛార్జ్ ఏమవుతుందంటే దీని ఎలక్ట్రానిక్ క్లౌడ్ని అట్రాక్ట్ చేయడం వలన ఏమవుతుందనంటే దీని నుంచి ఇది ఎలక్ట్రానిక్ క్లౌడ్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి దీని మీద పార్షియల్ నెగటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జెస్ ఫామ్ అవుతాయి. ఇట్లా ఫామ్ అవుతూ వీటి మధ్య అట్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. అంటే ఈ యొక్క పర్మనెంట్ డైపోలార్ మాలిక్యూల్ వల్ల ఇంకొక మాలిక్యూల్ మీద కనుక పార్షియల్ ఛార్జెస్ కనుక ఫామ్ అయితే దాన్ని డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటారు. ఒక పర్మనెంట్ వలన ఇంకొక మాలిక్యూల్ మీద ఒకవేళ కనుక ఛార్జెస్ కనుక పార్షియల్ ఛార్జెస్ కనుక ఫామ్ అయితే దాన్ని ఏమనాలి? డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనాలి. నెక్స్ట్ కమ్ టు 56th క్వశ్చన్. వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండ్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. హైడ్రోజన్ బాండ్. The weak dipole attractions between hydrogen and highly electronegative atom is called as hydrogen bond. సో దేనికి మధ్యలో ఉండాలంట? హైడ్రోజన్కి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఏంటివి? ఫ్లోరిన్ కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ వీటి మధ్య కనుక పార్షియల్ అట్రాక్షన్స్ కనుక ఫామ్ అయితే దాన్ని ఏమంటారు? హైడ్రోజన్ బాండ్ అంటారు. ఇది డైపోల్ అని మీరు అనడం ఇబ్బంది అయితే తీసేసినా సరే. The weak attractions between hydrogen and highly electronegative atom is called as hydrogen bond. హైడ్రోజన్ బాండ్ అంటారు. కాకపోతే ఇక్కడ ఉన్న తిరకాసు ఏంటి అంటే ఈ హైడ్రోజన్ బాండ్లో ఫామ్ చేసే హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో దట్ మస్ట్ బి అటాచ్డ్ విత్ అగైన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఈ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద అటాచ్ అయిన హైడ్రోజన్ మాత్రమే హైడ్రోజన్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తుంది. కార్బన్కి అటాచ్ అయిన హైడ్రోజన్ ఉండి ఇటు కనుక H2O కనుక ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్యన ఫామ్ అయిద్దా? ఫామ్ కాదు. ఎందుకు కాదు? ఈ హైడ్రోజన్ బాండ్లో ఫామ్ చేసే హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ వేటికి అటాచ్ అయి ఉండాలి? ఆక్సిజన్, ఫ్లోరిన్, నైట్రోజన్ వీటికి అటాచ్ అయి ఉండాలి. ఇక్కడ కార్బన్కి అటాచ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ 57. వాట్ ఈజ్ ద మెయిన్ కండిషన్ టు ఫార్మ్ హైడ్రోజన్ బాండ్? హైడ్రోజన్ బాండ్ ఫామ్ కావడానికి మెయిన్ కండిషన్ ఏంటి అంటే హైడ్రోజన్ ముచ్చటనే మాట్లాడతారు. ద హైడ్రోజన్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కెన్ ఓన్లీ పార్టిసిపేట్ ఇన్ హైడ్రోజన్ బాండ్. ఇంతకుముందు చెప్పినాను చూడండి తిరకాసు అని. అదే ఇక్కడ ఈ హైడ్రోజన్ బాండ్లో పార్టిసిపేట్ చేసే హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ ఫ్లోరిన్కో, ఆక్సిజన్కో, నైట్రోజన్కో అటాచ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రం ఈ హైడ్రోజన్ వాటర్లో కరిగిందనుకోండి, ఇప్పుడు వాటర్లో ఉన్న ఆక్సిజన్ తోటి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేసింది. అమోనియా ఉందనుకోండి, ఏదన్నా కానీ ఈ హైడ్రోజన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ తోటి పార్టిసిపేట్ చేస్తుంది. కానీ ఇది పార్టిసిపేట్ చేయాలంటే మాత్రము మళ్ళీ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ తోటి అటాచ్ అయ్యి ఉండాలి. దిస్ ఈజ్ ద మెయిన్ కండిషన్.